ఒకటి అడిగారు, నీతో పాటు అప్పుడు చేయలేకపోయిన ప్రయాణాలు ఇప్పుడు ప్రయాణం చేయడానికి సిద్ధపడి వచ్చాను నేను. దశాబ్దం కాలం నడిపినందుకు నా వంతు కృషిగా నేను ఒక్కనే కాదు, నా బిడ్డలు, నా మద్దతుదారులు అందరితో వస్తానని చెప్పి ఈరోజు వచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. చిత్తూరు జిల్లా, రాయలసీమ, ప్రత్యేకించి చిత్తూరు జిల్లా ఒక కుటుంబం చేతిలో ఉండిపోయింది. మహా అయితే ఒక 5 మంది చేతులు. నేను మొన్న తాడేపల్లి కూడా సభలో కూడా మాట్లాడుతూ నాకు వ్యక్తిగతంగా నాకు ఎవరితో గొడవలు ఉండవు. నాకు వ్యక్తిగతంగా ఎవరితోటి గొడవలు పెట్టు, పెద్దిరెడ్డి గారితో కానీ, మిథున్ రెడ్డి గారితో కానీ. ఎందుకంటే ఇది మన ప్రక్షాళన జరిగే టైం. రాయలసీమ బానిస సంఖ్యలలో ఉండిపోయింది.